బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ ఎవెన్యూ కోర్టులో బిగ్ షాక్ తగిలింది. కేజ్రీవాల్ కు 6 రోజుల ఈడీ కస్టడీని విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలతో రేపు కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోనున్న ఈడీ అధికారులు ఈ నెల 28 వరకు ప్రశ్నించనున్నారు. కేసులో కీలక సమాచారం రాబట్టాల్సి ఉందని 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోర్టును కోరగా 6 రోజుల అనుమతినిచ్చింది కోర్టు. ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు కోర్టులో హాజరుపరచాలని ఈడీ అధికారులను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ విధిస్తూ కొద్దిసేపటి కిందటే రౌజ్ ఎవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. జడ్జి కావేరి బవేజా ఈ తీర్పు ప్రకటించారు. అరవింద్ కేజ్రీవాల్ తరపున ఉద్దండులైనటువంటి లాయర్లు వాదనలు వినిపించినప్పటికీ ఆ వాదనలన్నిటినీ కూడా ఈరోజు కోర్టు తోచిపుచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా కేజ్రీవాల్ తరపున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. అందులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సీఎం కేజ్రీవాల్కు ఎలాంటి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు, కేవలం విట్నెస్లు ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగానే అరెస్ట్ చేశారో అందులో ఎలాంటి నిజం లేదు. వారు ఎవరైతే ఇప్పటికీ అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారారో వారిని భయపెట్టి వారితో అరవింద్ కేజ్రీవాల్ పేరు చెప్పించారు తప్పితే అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించినటువంటి నేరుగా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ లేదనేటువంటి విషయాన్ని ప్రధానంగా అభిషేక్ సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయినప్పటికీ కోర్టు ఈ విషయాలను పట్టించుకోలేదు. ఎవరైతే ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ రాజు వాదనలు వినిపించారు. ప్రధానంగా ఈ మొత్తం వ్యవహారంలో మద్యం విధానాన్ని అంతా కూడా అరవింద్ కేజ్రీవాలే రూపొందించారు. ఈ విధానాన్ని రూపకల్పన చేసేందుకు 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకొని దానికి అనుకూలంగా సౌత్ గ్రూప్కు అనుకూలంగా ఈ విధానాన్ని తయారు చేయడంలో అరవింద్ కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారు. దాని ద్వారా వచ్చినటువంటి అక్రమ సొమ్మును గోవాలో ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేశారనేటువంటి విషయాన్ని ప్రధానంగా కోర్టుకు వివరించారు. సో ఆ కోర్టు ఆ వాదనను అంగీకరించి 6 రోజుల ఈడీ కస్టడీకి పంపింది. సో ఢిల్లీ సీఎంగా ఆయన కొనసాగుతారా లేకుంటే రాజీనామా చేస్తారని మనం చూడాల్సింది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.